సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు, అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు, ఇద్దరి తరపున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా, ఈ డెబ్యూ సినిమా మరిన్ని మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం, 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలన్నీ కూడా అనంతాలు. 3వది, 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలామంది ఎంటైర్ క్యాస్ట్ క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి. గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు, సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, తన జీవితాన్ని, తను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒక్కసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్కసారి, అంటే ఇది డెబ్యూ సినిమానే ఆయనకి. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. సో ఇలా అందరూ, చాలా మిగతా టెక్నీషియన్స్ అందరు కూడా కొత్తవారు, ప్యాషన్ ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు, ఎంతో ప్రేమగా చేశారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మన దగ్గరికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి ఈ కొత్త సినిమాని, కొత్త కంటెంట్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియేటివ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్ అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్, తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను తీయగలిగే స్థాయిలో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక అంటే ఈ లాంచ్కి విచ్చేశాడు తమ్ముడు వేణు ఉడుగుల. చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల, మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతోపాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల, ప్రజల పట్ల, నేల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ మట్టి మీద ఎంత ప్రేమ ఉందో, మట్టిలోని జీవన విలువల పట్ల ఎంత ప్రేమ ఉందో, మనుషుల పట్ల విస్తృతమైన ప్రేమ, ఆకాశమంత ప్రేమ ఉన్న మనిషి, మనుషుల్ని ప్రేమించాలని తెలిసిన మనిషి. సో అందుకే ఇంతకుముందు నీది నాది ఒకే కథతో డెబ్యూతో మొదలెట్టాడు. తర్వాత విరాట పర్వంతో మన అందరిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాడు. త్వరలో తను ఒక సబాల్టర్న్ సినిమా అనే కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతూ అందరిలో, అంటే ఒక ఇప్పటి వరకు